నమస్తే బ్రో. నమస్తే అన్న. సో జానీ మాస్టర్ ఇష్యూ రేప్ కేసు పై మీ అభిప్రాయం ఏంటి? ఈ రేప్ కేసు ఇప్పుడు న్యూస్ ఛానల్ పెట్టి ఏదన్నా న్యూస్ చూద్దామంటే ఈ జానీ మాస్టర్ గురించే చూడవలసి వస్తుంది, దరిద్రం. ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ ఈ మధ్య పాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫరు, ఆయన మీద ఇటువంటి చర్యలు చూస్తుంటే నాకు తెలిసి ప్రతిపక్ష కుట్ర చర్యలేమో అని చాలామంది అంటున్నారు. ఇది ఎక్కడ దాకా దారితీస్తుంది అనేది చూడాలి. ఈ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన మీద సీరియస్ అవుతుంది. ఫోన్లోనే కేసు పెట్టడం జరిగిందంట. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి సమీప బదిలీ చేయబడింది. సమీప పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు కేసుని. కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తీవ్రంగా. ఆమె అయితే ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వచ్చింది లేదు. ఇంతవరకు మన జానీ మాస్టర్ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఎటువంటి సమాచారం కానీ బయటికి లీక్ చేసింది లేదు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేసిండు కాబట్టి బయటకు వస్తలేదు అనుకోవచ్చా? అది తప్ప ఒప్ప అనేది ఇప్పుడు మనం సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ సిఐ గారు అయితే చాలా సీరియస్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట. ఈ విషయాలు అయితే బయటకు వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే ఈవిడ్ని చాలాసార్లు అత్యాచార ప్రయత్నాలు చేశాడంట జానీ మాస్టరు. అత్యాచార ప్రయత్నాలు చేసి ఎప్పుడైనా ఒప్పుకోనప్పుడు కొట్టడం, ఆమెకి లైఫ్ లేకుండా చేస్తానని బెదిరించడం, ఇలాంటి చర్యలన్నీ చూస్తూ ఉంటుంటే ఇదంతా కూడా ఏమైపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది సమాజం ఏమీ అర్థం కావట్లేదు. మొన్నగాక నిన్న కలకత్తాలో పెద్ద ఇష్యూ జరిగింది. డాక్టర్నే తోటి డాక్టర్లే సర్వనాశనం చేస్తారు జీవితాన్ని. చిన్నాభిన్నం అయిపోయారు. తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. మొన్న చూసుకున్నట్లయితే గుడివాడలో కేసు, ఆడెవడో సీసీ కెమెరాలు పెట్టాడంట. అవి మొత్తం కొన్ని వందల మంది ఆడపిల్లల జీవితాలు గాలిలో కలిసిపోయినాయి. అంటే ఇప్పుడు అంత పేరు హోదా ఉన్న జానీ మాస్టర్ అలా చేయడం కరెక్ట్ అనుకున్నారు. పైగా మన పవన్ అన్న ఫ్యాన్ అతను. అదే కదా. ఇప్పుడు అసలు మెలికి ఎక్కడ వచ్చిందంటే ఇది ఈ ప్రతిపక్షాలలో కుట్ర లేకుంటే ఈయన ఇండివిజువల్ మ్యాటర్ అనేది ఇంతవరకు తెలియలేదు. ఇంకొకటి ఏంటంటే జనసేన నుంచి అయితే ఒక నోట్ అయితే వచ్చింది జానీ మాస్టర్కి. మీరైతే ఈ కార్యకలాపాలకి, జనసేన కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండాలనేది ఒక నోటీస్ అయితే పంపించాడు. జనసేన నుంచి క్లియర్గా ఉన్నాడనమాట. ఇంకా నయ్యం జనసేన దృష్టిలో, పవన్ కళ్యాణ్ దృష్టిలో పడలేదు జానీ మాస్టర్. పవన్ కళ్యాణ్ దృష్టిలో పడితే డైరెక్ట్ AK-47 ఎన్నించుకుని కాల్చేవాడే. నిజంగా అంత సీరియస్. ఎందుకంటే ఆడవాళ్ళ పట్ల మర్యాద, స్వతంత్రత, చాలా గౌరవం గల వ్యక్తి మాట పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆ విషయం తెలిస్తే ఇమీడియట్లీగా సస్పెండ్ చేస్తాడో, దరిదాపులు కూడా రానివ్వడం. ఇది కనుక నిజమైతే జానీ మాస్టర్ కెరియర్ గోవింద. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అవుట్డోర్ షూట్స్ వెళ్ళినప్పుడు అమ్మాయిని క్యారీ వ్యాన్ లో అలా చేయడము. అవును. ఇప్పుడు అవుట్డోర్ ఇక్కడ మన ఏంటంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ని ఖచ్చితంగా అవుట్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తారన్నమాట. ఈ తీసుకెళ్లే క్రమంలో జానీ మాస్టర్ ఆ అమ్మాయి పట్ల ఎన్నోసారి అత్యాచార ప్రయత్నాలు, క్యారీ వ్యాన్లోనే ఒకసారి జిప్పు తీసి మరి కూడా ఆమెని ఇబ్బంది పెట్టడం జరిగిందంట. ఇక సహించలేక, భరించలేక ఈ మానవ మృగాన్ని నుంచి తప్పించుకోవడానికి అర్ధరాత్రి 12 గంటలకైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. నేను అంటే ఏ రకంగా ఫైల్ చేయమంటావమ్మా అని అడిగితే సిఐ గారు, నేను ఆధారాలతో సహా 2 రోజుల్లో మీ పోలీస్ స్టేషన్కి నేను వస్తాను, ఆ కేసుని నా సమీప పోలీస్ స్టేషన్కి బదిలీ చేయండి అని గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చిందంట. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన వెంటనే ఈ కేసుని 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించాడు. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. సిఐ గారు అయితే పొద్దున్న ప్రెస్ మీట్లో చెప్పాడు, ఈ రోజు సాయంత్రం లోపు ఎటువంటి చర్యలు తీసుకుంటామో క్షుణ్ణంగా వివరించాడు. అబ్స్కాండ్ అయ్యాడు. ప్రస్తుతానికి కనబడట్లేదు జానీ మాస్టర్, కనబడట్లేదు. ఈ అబ్స్కాండ్ అవడం వల్ల ఏంటంటే ఈయన చాలా వరకు తప్పులో భాగస్వామి అని అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ చేయకుండా ఉంటే ఈ వాటికి స్పందించేవాడే. లేకుంటే ఇది ప్రతీకార చర్య లేకపోతే ప్రతీకార కుట్ర చర్య, ఇది అనేది అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం అనేది ఎవరికి తెలియట్లేదు. ఇంతవరకు అయితే జనసేన నుంచి ఎటువంటి ఒక్క నోటీసే వచ్చింది. అదేంటి, మా కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండాలి, ఎటువంటి కార్యక్రమాలకు నువ్వు దగ్గరికి రాకూడదని అయితే జానీ మాస్టర్ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ నిజమైతే మరి జానీ మాస్టర్కి ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఎలాంటి జానీ మాస్టర్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈ ప్రెసిడెంట్గా ఉండడం వారలేని తనం చాలామందికి ఉంది కొరియోగ్రాఫర్లకి. నిన్న కాక మొన్న చూస్తే మన బషీర్ మాస్టర్ కానీ ఇలాగ శేఖర్ మాస్టర్ ఇండివిజువల్ పర్సనల్గా కాకుండా వాళ్ళు అటాక్ చేస్తున్నారేమో ఈయన మీద అని ఒక సందేహం కూడా ఉంది ఇండస్ట్రీలో. అయితే దీని గురించి ఖచ్చితంగా చెప్పలేము.
సాయంత్రం లోపు దీని గురించి ఖచ్చితంగా వివరణ అయితే వచ్చేస్తుంది. అలా అయితే మరి జానీ మాస్టర్ తో పాటు మరి శేఖర్ మాస్టర్ చాలా అకౌంట్లు ఉన్నాయని బయట అదే మెసేజ్లో కూడా వస్తున్నాయి కింద కామెంట్స్ లో. జానీ మాస్టర్ దొరికితే చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు బయటపడతారని ఒక టాక్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు చాలా జరిగినాయి అంట. ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ జానీ మాస్టర్ కనుక ప్రూవ్ అయితే. సో ఓవరాల్ గా ఒక మాటలో ఒకవేళ ప్రూవ్ అయితే జానీ మాస్టర్ కి ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉంది? జానీ మాస్టర్ కెరీర్ గోవింద. అసలు ఇంకా చూసుకోవడానికి ఏముండదు, మరి వెనకాల మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు. ఖచ్చితంగా ఆయన్ని శిక్షిస్తారో. ఎందుకంటే ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫరు అంత స్ట్రాంగ్గా చెప్తుందంటే ప్రూఫ్స్తో సహా వస్తాను, నన్ను చాలా రకంగా అత్యాచార ప్రయత్నాలు చేశాడు, కొట్టాడు, తిట్టాడు. దీనికి అన్ని విధాలుగా జానీ మాస్టర్ పెళ్ళం ఎవరైతే ఉన్నారో ఆవిడ సపోర్ట్ చేయడం, ఆవిడ సపోర్ట్ చేసి నువ్వు మా మతంలోకి మారు, మేము నిన్ను పెళ్లి చేసుకోవాలి మా ఆయన అని చెప్పడం. అంటే ఇస్లామిక్ ధర్మం ప్రకారం ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు, వాళ్ళకి 7 పెళ్ళిళ్ళు చేసుకునే హక్కు ఉంది. కానీ ఇలాగ బలవంతంగా ఇస్లామిక్లోకి మారి పెళ్లి చేసుకోమంటే చాలా తప్పు. అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆమె ఒక హిందూ అయి ఉండి ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వదు కదా, అవ్వలేదు కదా. ఆమెకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, ఫలానా వ్యక్తిని నేను ఇష్టపడ్డాను అనుకుంటేనే అక్కడ నీకు ఆ సూచనలు కనబడతాయి. ఏ సూచనలు కనబడకుండా నువ్వు బలవంతంగా పాడు చేసేయడం, క్యారివ్యాన్లో జిప్పులు తీసేసి ఆమెను బెదిరించడం, నీ కెరీరు నాశనం చేస్తానని బెదిరించడం, నీ కెరీర్ని క్లోజ్ చేస్తాను ఈ దెబ్బతో, నువ్వు గనక నన్ను గనక పెళ్లి చేసుకోకపోతే, నాతో గనక పడుకోకపోతే నీ కెరీర్ ఈ దెబ్బతో నేను గోవింద, నిన్ను ఇంకా అసలు ఏ ఇండస్ట్రీలో కూడా ఏ అవకాశం రానివ్వను. నేను 24 క్రాఫ్ట్స్లో ప్రెసిడెంట్ని, నా మాట అందరూ వింటారు, నేను కొరియోగ్రాఫర్లకి హెడ్నే, నేను పాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫర్నే అని చెప్పడం, ఆమెను బెదిరించడం చేయడం వల్ల ఇంతవరకు కూడా ఆమె కేసు పెట్టలేదని ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. అవును, ట్వీట్ చేశారు. పూనం కౌర్ ట్వీట్ చేశాడు, ట్వీట్ చేసింది. ఇలాంటి అవునవును, అక్కడ ఏదో పెద్ద ప్లాన్ అయితే ఉంది, మిస్టేక్ అయితే ఉంది. ఖచ్చితంగా జానీ మాస్టర్ మిస్టేక్ లేకుండా ఇప్పటి వరకు కూడా స్పందించలేదంటే ఖచ్చితంగా అక్కడ లాలూచీలు ఏవో జరుగుతున్నాయి. అందుకే నీకు పూనం కౌర్ కూడా నీకు ఒక ట్వీట్లో క్లియర్గా చెప్పింది, ఇలాంటి చర్యల వల్ల నువ్వు నీ కెరీర్ క్లోజ్ అవుతుంది చూసుకో అనే ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఆమె ఒక్కతే వెలుగులోకి వచ్చింది, కానీ ఇంకా చాలా మంది అయితే ట్వీట్ చేశారు. ఏమో అల్లు అర్జున్ గారు ఈ కేసు విషయంలో స్పెషల్ ఫోకస్ చూపిస్తున్నారని మాకు తెలిసింది. అంటే ఈ మీడియా మామూలుగా వైరల్ పుకార్స్ వచ్చినాయి జానీ మాస్టర్ విషయంలో. ఇప్పుడు అల్లు అర్జున్ ఇలాంటి పుకార్లు ఎక్కువైపోతున్నాయి, నేను నీకు సపోర్ట్గా ఉంటానని ఒక మాట చెప్పడం అయితే జరిగిందంట. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. ఎక్స్పెషల్ ఎదవలకంటే బాగానే ఉంది. ఇలాంటి జరిగినప్పుడే నిజంగా ఎదవలు బయటకు వస్తారు కదా. అంటే నేను వేరే రకంగా చెప్పట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.